నెక్స్ట్ జనరేషన్కి నచ్చే పిజ్జా దోశ. సో డెఫినెట్లీ ఎనీ కిడ్ విల్ ఎంజాయ్ దిస్ వన్. యూ కెన్ ట్రై అట్ హోమ్ అండి. ఏం లేదు, దోశ బ్యాటర్ మీద మనము మ్యాంగో పిక్కలతో దోశ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇలాగ నెయ్యి వేసుకోండి నూనె బదులు, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది అండ్ కిడ్స్ విల్ రియలీ ఎంజాయ్ అండి. ఇదిగోండి ఇలా మ్యాంగో సీజన్ కాబట్టి మీకు మంచిగా మ్యాంగో తొక్కు స్ప్రెడ్ చేసేసేయండి మొత్తం దోశకి. మీకు ఎంత కావాలంటే అంత స్పైసీనెస్ చూసుకొని, దాంట్లో ఉండే పులుపు వల్ల మీకు మంచి ఫ్లేవర్ యాడ్ అయిపోద్ది దోశకి. దాని మీద కావాల్సిన టాపింగ్స్ అన్నీ కరివేపాకు, కొత్తిమీర, యూనో, అండ్ చిల్లీస్, స్మాల్ స్లైసెస్ ఇంటూ చిల్లీస్ అండి. పెద్ద పెద్దగా వాడొద్దు, ఎందుకంటే ఆల్రెడీ బేస్ మనము మ్యాంగో చట్నీ అప్లై చేసాం కాబట్టి దానివల్ల టూ మచ్ స్పైసీగా అనిపించింది. దెన్ కమ్స్ ఆనియన్స్, టమోటోస్, అండ్ దెన్ పికల్స్. మీకు ఆలివ్స్, యూనో, పిజ్జాలో వేసే ఆలివ్స్ కానీ చిల్లీస్ కానీ ఇలా ఉంటే కనుక, నాకు ఇక్కడ ఆలివ్స్ లేవు, అయిపోయినాయి. సో ఐ డెంట్ యూజ్ ఇట్, ఐ యూజ్డ్ చిల్లీస్. దెన్ కమ్స్ ద క్యారెట్, గేటెడ్ క్యారెట్ యూజ్ చేయండి. అండ్ ద ఫైనల్ టచ్, డోంట్ మిస్ అండి, చీజ్ కంపల్సరీ వేయాలి. సో ఆ చీజ్ వల్లే ఫ్లేవర్ ఉండేది. దీని మీద కావాలంటే కొద్దిగా మనము చిల్లీ పౌడర్ కూడా లైట్గా స్ప్రింకల్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్. జస్ట్ యూ కెన్ యూజ్ టు చిన్న ఫ్లేవర్లో పెట్టుకోండి, బికాస్ చాలా బర్న్ అవుట్ అవ్వకూడదు దోశ. ఇట్ షుడ్ కుక్, ఇట్ షుడ్ నైస్లీ రోస్ట్ విత్ స్మాల్ ఫ్లేమ్ అనమాట. సో యా, ద దోశ ఈస్ డన్ అండి. డెఫినెట్లీ ట్రై చేయండి, మీ కిడ్స్కి అయితే నాకు తెలిసి బాగా నచ్చిద్ది అండ్ మీకు కూడా ఫేవరెట్ అయిపోద్ది. ఆసమ్ టేస్ట్ ఉంటుంది. అండ్ ట్రై గైస్ అండ్ లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్. టేస్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు అప్డేట్ చేయండి. ఇంకేమైనా డిఫరెంట్ రెసిపీస్ ఉంటే కనుక ఐల్ షేర్ విత్ యూ. ఓకే, దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్. ఐ హోప్ you will love this flavor and enjoy your dosa with మామిడికాయ చట్నీ.